సాక్ష్యము లేకుండా దేవుడి సేవ జరిగిస్తే అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. అందుకే ముందు వ్యక్తిగత జీవితం బాగుండాలి, ఆ తదుపరి దేవుడి యొక్క కాడి భుజాలకెత్తుకోవాలి. ఈ లోకపు జీవనోపాధి మాకేదీ లేదు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నా పాలసీ చాలా డిఫరెంట్ బ్రదర్. ఏంటి ఆ పాలసీ అంటే, నేనెవరి దగ్గర తీసుకోను అంటే, ఓ పర్లేదు అబ్బా చాలా గొప్పడు అనుకున్నాను. నెక్స్ట్ బాంబు పిలిచాడు, నేనెవ్వరికి ఇవ్వను. ఎక్కడ మనం పెట్టుబడి పెట్టడం గొప్పది అని చాలామంది డబ్బున్నప్పుడు ఎక్కడ పెట్టుబడి పెడితే సెక్యూరిటీ అంటే ఒక్కటే, దేవుడి సేవలు పెట్టాలి. నాకే చింత ఉంది బ్రదర్, వేరే వాళ్ళ చింత నేనేమి తీరుతును అని అనుకోకండి. దేవుడికి నచ్చే నిర్ణయాలు, పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి వెళ్ళే నిర్ణయాలు ఏమైనా ఉంటే అవి తీసుకోవాలి. ప్రియులు దయచేసి గమనించండి. మొదటి విషయం ఏంటంటే, ఎవరు ఏ తీర్మానాలు తీసుకున్నా నూతన సంవత్సరానికి సంబంధించి ఈ 3 విషయాల్లో స్థూలంగా నిర్ణయం తీసుకొని దాన్ని ఫాలోఅప్ చేయాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే వ్యక్తిగత జీవితం. రెండవది దేవుని సేవ. మూడవది దాతృత్వం. దీన్ని చారిటీ అంటారు. ఈ 3 విషయాలు ఖచ్చితంగా మనం మనస్కరించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగత జీవితం మన ప్రతి భవిష్యత్తు మీద, ప్రతి రంగములో ఉన్న భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది, ప్రభావితం చేస్తుంది, ప్రభావం చూపుతుంది. అది వైఖరి లేదా ప్రవర్తన లేదా క్రియ, అవి భవిష్యత్తు జీవితం మీద ఏ పరిస్థితి మీదైనా కావచ్చు. అంటే సంపాదన విషయం కావచ్చు, కుటుంబ బంధాలను కాపాడుకునే విషయం కావచ్చు, బంధువులు, రక్త సంబంధులు, ఆత్మీయుల విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆధ్యాత్మిక విషయంలో కావచ్చు. ఫస్ట్ ప్రియారిటీ వ్యక్తిగత జీవితం మీద మనం ఫోకస్ చేసుకోవాలి. అందరం అంతటా తెలియకనే చేసే పొరపాటు ఒకటే, అదేంటంటే ఎదుటి వాళ్ళలో మనం పొరపాట్లు చూస్తాం, మనలో ఉన్న పొరపాట్లు మర్చిపోతాం. దీన్ని పరనింద ఆత్మస్తుతి అని అంటారు. అంటే ఇతరుల మీద నింద వేయటం, మన మీద మనం గొప్పోళ్ళం అని అనుకోవటం. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరి జీవితాల్లో కొందరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రహస్య పాపాలు కొన్ని ఉంటాయి. వీటి నుంచి బయటపడాలని ఎంతో ప్రయత్నాలు చేసినా బయటపడలేని పరిస్థితి, నా వల్ల కావట్లేదు అనేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి చాలా ఉన్నాయి. ఈ రహస్య పాపాలు అనగానే ఏదేదో ఊహించుకుంటాం మనం. వద్దు, దానికంటే రహస్య పాపం అనగానే అది ఎంత డెలికేట్గా ఆలోచన చేయాలో ఒక చిన్న విషయం చెప్తాను. ఒక వ్యక్తి మన కళ్ళ ముందు ఎదిగిపోతున్నాడు, దాన్ని చూసి మనం జలస్ ఫీల్ అవటం, అది కూడా రహస్య పాపమే. కొందరు బయటపడరు అంతే. అట్లాగే నాకంటే ఎవరైనా ఎదిగిపోతూ ఉంటే ఎలాగైనా దాన్ని ఆపేసి మన ఎదగాలి అన్నటువంటి ఆలోచన లోపల తొలవటం. అందరూ వాళ్ళ గురించే ఆలోచన చేస్తున్నారు, వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు, వాళ్ళనే ప్రశంసిస్తున్నారు, పొగుడుతున్నారు, వాళ్ళకే ప్రియారిటీ ఇస్తున్నారు. మాకు ఇవ్వట్లా, ఇది నాకు నచ్చలేదు అనేది ఉంది.
ఒకవేళ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అనుకున్న ఎట్లా అనుకోవాలి అని అంటే, మనం అనుకున్నా, ఎవరు అనుకున్నా నాకెందుకు ప్రియారిటీ తగ్గింది, దీనికి రీజన్ ఏంటి, నా నుంచి ఏమైనా పొరపాటు ఉందా, లేదు ఎదుటి వాళ్ళని పొరపాటు ఉందా. ఎదుటి వాళ్ళలో పొరపాటు ఉంటే దేవుడి మీద భారం వేసి మన పనిలో మనం ఉండాలి. మనలో పొరపాటు ఉంటే ఏం చేయాలి, దిద్దుకోవడానికి సిద్ధపడాలి. అలాంటి చిన్న డెలికేట్ ఇష్యూస్ కూడా చాలా జాగ్రత్తగా మనం డీల్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఎవ్వడు మన జీవితాన్ని కట్టడానికి కుదరదు, మన జీవితం మనమే కట్టుకోవాలి. యోబు గారు వ్యక్తిగతంగా ఒక నిబంధన తానే చేసుకున్నాడు. మనకు తెలుసు 31వ అధ్యాయం యోబు గ్రంథం ప్రారంభ వచనంలో, 31వ అధ్యాయం యోబు గ్రంథం ప్రారంభ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట మనకు తెలుసు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను. ఎవరితో నిబంధన చేసుకుంటున్నారటంటే, ఇప్పుడు మిమ్మల్ని సంఘస్థుల్ని నేను, అంటే కొందరు అనుకోవచ్చు ఫోర్స్ చేస్తున్నాడేమో అని. ఇట్లాంటి ఫోర్సు ఎవరు చేయలేదట యోబు గారిని, తనే చేసుకుంటున్నాడట. దేంతో చేసుకుంటున్నాడట, కన్నులతో. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి, యోబు గారు ఎంతటి వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి గొప్పోడు. తన కొడుకులు బయటికి బాగానే ఉన్నారు, కూతుర్లు బాగానే ఉన్నారు, కానీ మనసులోనైనా దేవుణ్ణి తప్పుగా అనుకున్నారేమోనని అంత ముందు జాగ్రత్తతో ప్రతిదినం బలు అర్పించిన మహనీయుడు ఆయన. పేదవాళ్ళున్నా, చేతగాని వాళ్ళున్నా, చావలేని వాళ్ళున్నా, బీదవాళ్ళున్నా సహకారం అందించి వాళ్ళకు తండ్రిలాగా భావించాడట అమ్మా నాన్న లేనటువంటి పేదవాళ్ళ పట్ల. అంత గొప్పవాడు. అందులో మరలా 10 మంది పిల్లలు, పెళ్ళిడికి వచ్చిన 10 మంది పిల్లలు ఉన్నాడు కూడా కనులతో నిబంధన చేసుకోవడానికి సిద్ధపడ్డాడంటే, ఈరోజు మనకు ఆ నిమిత్తం ఉందా లేదా, ఆ ఆవశ్యకత ఉందా లేదా చెప్పండి. నాకు తెలిసి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు, కానీ దాన్ని సరైన రీతిలో ఉపయోగించకపోతే అది పెద్ద ప్రమాదం. దాని మీద కంట్రోలింగ్ తెచ్చుకోగలిగారు భక్తులందరూ. మీరు గమనిస్తే అసలు కంట్రోలింగ్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక 2 ఎగ్జాంపుల్ మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. మొట్టమొదటిది, ఒకవైపు దేవుని ప్రజలతో జీవితాంతం భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించే పరిస్థితి ఒకటి ఉంది కళ్ళ ముందు. మరోవైపు దేదీప్యమానమైన పురాతన నాగరికతతో కూడిన సుసంపన్నమైనటువంటి సింహాసనం ఉంది. 2 ఒకరి కళ్ళ ముందే ఉన్నాయి. ఆయన ఎవరు మనకు తెలుసు కదా, మోషే గారు. కానీ ఆయనకి అదే ఎందుకు ఎంచుకున్నాడు, దేవుని ప్రజలతో శ్రమ కోరి కోరి కష్టాలు ఇవ్వడం తెచ్చుకుంటాడా చెప్పండి. అంటే ఆయన కన్నులు ఎంత పర్ఫెక్ట్గా పనిచేసాయంటే, ఇది కరెక్టు అని అనుకున్నాడు. సింహాసనాన్ని కాదనుకునే కళ్ళు కావాలి మనకి. అందలాలను కాదనుకొని అవమానాలను కావాలనుకునేటటువంటి స్థితి, దాన్ని చూడగానే ఇది వద్దు అన్నటువంటి పరిస్థితులకు వచ్చాడంటే వాటి మెచ్యూరిటీ. వ్యక్తిగత జీవితం కట్టుకున్న విధానం అద్భుతం. మహానాయకుడు ఊరికే వల్ల మోషే గారు. ఈరోజు మన కళ్ళ ముందు చాలా ఆకర్షణలు ఉంటాయి. దేవుని పిల్లలం, మానవ మాత్రలో అయినా కాబట్టి అన్ని ఆకర్షణలు ఎన్నో ఉంటాయి. మరి ముఖ్యంగా దేవుడి నుంచి దూరం చేసేవి మంచి అట్రాక్టివ్ పవర్స్ ఉంటాయి వాటికి. ఈ క్రమంలోనే భార్య కంటే బాగా ఇంకొకటి ఎవరో బాగా కనపడుతుంది. భర్త కంటే బాగా ఇంకొకటి ఎవడో చాలా గొప్పోడంట కనపడతాడు. కనులతో నిబంధన దేనికోసం చేసుకున్నట్టు ఆయన, కన్యకను నేను అలాగూ చూస్తున్నా అంటాడు. అంటే ఈ ముసలాయన కూడా కన్యకను చూస్తాడా? ఆయనే చూస్తున్నప్పుడు మన కళ్ళు ఏం ఊరికే ఉంటాయేంటి ఆలోచన. సో ఇటువంటి నిబంధనలు మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. పౌలు గారు ఉన్నారు. ఆయన ఏం చేశాడట, అసలు ప్రపంచంలో ఉన్న ఆకర్షణలు ఎన్నున్నా ఏం చూసినా ఆయనకి ఎట్లా కనపడిందట, అసలు మనకు పెంటను చూసినా ఇది పంటక పనికి వస్తుంది అన్నట్టు ఉంటుంది. ఏం చూసినా ఆయనకు పెంటగా అనిపించింది. నిజంగా ఆయన సంపాదించుకోవాలనుకుంటే ఈ ప్రపంచంలో ఖర్చీపులు అమ్ముకోవడానికి పేటెంట్ హక్కులు,
కొబ్బరి నూనె అమ్ముకోవడానికి పేటెంట్ హక్కులు ఎవరికైనా ఇవ్వాలంటే పౌలు గారికి ఇవ్వచ్చు. అవునా కాదు? అసలు ప్రపంచంలో ఎంత పెద్ద కుబేరుడు కూడా ఆయన ముందు దిగదుడిపే. ఎందుకు? కచ్చిపు ₹1,00,00,000 అని అమ్మినా కూడా అమ్ముడుపోతాయి. ఎందుకు? చచ్చిపోయినోడి మీద ఖర్చు పెట్టా వాళ్ళు లేచి కూర్చుంటాడు. ₹1,00,00,000 మాత్రమే అన్నా కోట్ల ఖర్చులు అమ్ముడుపోతాయి. ఎంచుకోవటానికి 1000 మిషన్లు వనికిరావు ఆయనకి, సంపాదించుకోవాలనుకుంటే. కానీ రంగు కాగితాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయనకి ఏమని అనిపించిందంట? పెంట అంటే ఏం చేస్తాం అంటే దాని అర్థం ఏంటి? మనకు ఆ పెంటలా అనిపిస్తుందా మిగతావన్నీ అని అంటే అసహించుకుంటాం. జాన్సన్ విక్టర్ గారు ఒక పాట రాశాడు, సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఏమన్నా తెలుసా? వదిలేసిపోయే వాటి కోసం గొడవలు ఎందుకు అన్నాడు ఆయన. ఎంత ప్రాకులాడి సంపాదించుకుంటామో వాటన్నిటి అట్లా వదిలేసి వెళ్ళిపోతాం. ఎవడు తింటాడో తెలియదు. పోనీ ఎవడన్నా వచ్చి ఆక్రమించుడు, నువ్వన్నీ వచ్చి మళ్ళీ ఫైట్ చేస్తావేంటి? మళ్ళీ గొడవ వేసుకొని మా వాళ్ళ కోసం నేను సంపాదించిపోయింది రెండు మళ్ళీ వచ్చి చేస్తావేమన్నా? అది లేదు. వ్యక్తిగత జీవితంలో పవిత్రతను కాపాడుకోవాలి అన్నటువంటి చాలా 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 తీక్షణమైన కోరిక ఎవరిలోనైతే ప్రతి సంవత్సరం ఎక్కువైపోతాం వాళ్ళు భక్తిలో తిరుగులేనటువంటి యోధులు, నమ్మకస్తులు, ఆశీర్వదించబడిన గుంపులోకి చేరుతారు. ప్రతి నిత్యము దాని విషయంలో కట్టబడ్డానికి కొత్త నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు, దేవుడికి నచ్చే నిర్ణయాలు, పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి వెళ్ళే నిర్ణయాలు ఏమైనా ఉంటే అవి తీసుకోవాలి. ఇది మొదటిది. రెండవది దేవుని సేవ. దేవుని సేవ చాలామందికి వ్యక్తిగతంగా చాలా బాగుంటారు, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఆ వ్యక్తిగత జీవితం దగ్గరే పరిమితం అయిపోయి దేవుడి సేవను మర్చిపోతారు. అసలు మనం ఈ భూమి మీదకి ఉన్నదే ఆయన సేవ కోసం, మనకు అందరికీ తెలుసు. ఆయన సేవను ఎలా తీసుకోవాలి, ఎంత సీరియస్గా తీసుకోవాలో ఒక మాట చూద్దాం మనం. 20వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 24వ వచనం. పౌలు గారు దేవుడి సేవని ఏ రీతిగా ఆయన తీసుకుంటున్నాడో ఈరోజు మనం అంత సీరియస్గా తీసుకుంటున్నామా? లేదనుకోండి, తీసుకో. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. దేవుడు నా మీద ఏదైతే తన సేవా భారాన్ని ఇచ్చాడో సంఘంలో కూడా మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. సంఘం యొక్క గురిలో ప్రతి క్రైస్తవుని వంతు అని ఒక పాట ఉంది. అది ఖచ్చితంగా మరలి మీరు చూద్దురు. కానీ ఇందులో బోధించే పనుంది, కరుణించే పనుంది, పంచిపెట్టే పనుంది, పై విచారణ చేసే పనుంది, పరిచర్య చేసే పనుంది. ఇలా రకరకాలైనటువంటి పనులు సంఘంలో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసేటప్పుడు ఆ పని విషయంలో మనం ఎట్లా ఉండాలంటే, ఎంతవరకు మనం వెళ్ళొచ్చు, ఏమేమి పెట్టుబడి పెట్టుకోవచ్చు అని అంటే, ఆయన బియాండ్ చాలా హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఏంటది? ప్రాణాన్ని కూడా ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. ఇది ఒకసారి ఆలోచన చేయండి. దేవుడి సేవ అంటే, దేవుడి పని అంటే సంఘములు కానీ సంఘం వెలుపట కానీ మనము ఆ పనిని, ఆ బాధ్యతను తుదముట్టించటంలో అలా ఉన్నామా? అలా ఉన్నామా? అసలు మనకి ఏమైనా బాధ్యతలు అప్పగించబడ్డాయా? ఒకవేళ ఏ బాధ్యత అప్పగించబడలేదు అని అంటే మీరు దాని విషయం ఏమైనా ఆలోచన చేశారా? నాకు ఇవ్వండి బాధ్యత, ఒకవేళ ఇవ్వలేకపోతే నేను చేస్తాను అన్నటువంటి భరోసా ఇవ్వగలుగుతున్నారా నాయకత్వానికి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం ప్రియులారా. వ్యక్తిగత భక్తి జీవితంలో దేవుని యొక్క సేవను జరిగించగలగాలి. ఎందుకనంటే సాక్ష్యము లేకుండా దేవుడి సేవ జరిగిస్తే అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. అందుకే ముందు వ్యక్తిగత జీవితం బాగుండాలి, ఆ తదుపరి దేవుడి యొక్క కాడి భుజాలకెత్తుకోవాలి. ఇకపోతే దేవుడి పని విషయంలో ఎందరో సమిధులైపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇందులో అకుల ప్రిస్కిల్ల దంపతులు ఉన్నారు. వారు ఏకంగా పౌలు లాంటి సేవకుడికి సహకారిగా ఉంటూ ఏం చేశారట?
ప్రాణాలని అడ్డేశారట. అలాగే తిమోతి గారు లాంటి వ్యక్తి ఒక తండ్రిని ఎలా చూసుకున్నాడో సేవకుడిని అలా చూసుకున్నాడట పౌలు గారిని. ఈరోజు సంఘ బాధ్యతల విషయంలో మనకున్నటువంటి కమిట్మెంట్లు ఎట్లా ఉన్నాయి? ఆడకూతురులు కూడా ఏం చేశారట? ఒకసారి లూకాసు సువార్త చూద్దాం, 8వ అధ్యాయం. ఆడకూతురులు ఏం చేశారో, దేవుడి సేవను, దేవుడి పరిచర్యను ఎలా చేశారో 8వ అధ్యాయము ప్రారంభం నుంచి లూకాసు సువార్తలో చూడగలిగితే, అక్కడ వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులు, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియా, హేరోది యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరు ఏం చేశారు? వీరులను ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. అంటే మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం, చాలా కారణాలను బట్టి. మీరు పరిచర్లో ఉన్నారు, ప్రభు సేవలో ఉన్నాడు, అపొస్తలులు పరిచర్లో ఉన్నారు, దేవుడి మహిమపరిచే కార్యక్రమం ఉన్నారు, రాజసువార్త విస్తరణ భారాన్ని కలిగి ఉన్నారు, మీరు చేయండి అని సహకారం అందించారట. ఇది దేవుడి పనిలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. మనముగా దేవుడి పనిని బాధ్యతగా నెరవేర్చడం ఒకటి, రెండవది సహకారం అందించడం ఒకటి. ఇవి రెండు చాలా ప్రాముఖ్యంగా మనస్కరించాలి. ఇది రెండవ అంశం. ఇక మూడవ అంశం మనం ఆలోచన చేయగలిగితే, చాలామంది పెద్దలు లేదా లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు గ్రహించిన విషయం, నినదించిన విషయం ఒకటి ఉంది. చారిటీ ఈజ్ క్రిస్టియానిటీ, క్రిస్టియానిటీ ఈజ్ చారిటీ అన్నారు. చారిటీ అంటే మనం ఆ దయా దాతృత్వం అనేటటువంటి లక్షణం కలిగి ఉండటం. సో ఇది మనం చూడగలిగితే, మనం మేలు చేయటంలో విసుకూడదట. అందులో ఎవరికి మేలు చేయాలని బైబిల్ చెప్పింది ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుండి, మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేస్తే మేము తగిన కాలమందు పంట కోతుము, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది. ఇక్కడ గమనించండి, చాలామంది మేలు చేయాలంటే మా దగ్గర పైసలు ఉండాలి కదా అనుకుంటారు. కానీ దేవుడు ఇప్పుడు ఏమన్నాడు? సమయం ఉండాలట. అంటే పైసలు ఉండాలి కదా అనేది ఏమన్నమాట? వ్యాలిడ్ రీజన్ కాదు, అంతేనా? ఎందుకనంటే టైమ్ ఈజ్ నథింగ్ బట్ మనీ. సమయం కేటాయిస్తే డబ్బులు మనం సంపాదిస్తాం. కాబట్టి సమయం ఇవ్వటం కూడా గొప్పదే. సమయం దొరికిన కొలది ఏం చేయాలట? అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయాలి. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు 2 రకాలుగా ఉంటుంది. అదేంటి అంటే, ఆత్మీయంగా పేదరికంలో ఉన్నారనుకోండి సంఘస్థులు, వారిని బలోపేతం చేయటానికి, వారిని ఆత్మీయ ధనవంతులు చేయటానికి సంఘములో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి. రోజు జరిగే, వారం జరిగే ఆరాధనతో పాటు, బైబిల్ తరగతులతో పాటు ప్రత్యేకమైనటువంటి సదస్సులు ఏర్పాటు చేసేది ఎందుకు అనుకుంటున్నారు? ఆధ్యాత్మిక పేదలను లేకుండా చేయటం, వాళ్ళను కూడా ఆత్మీయంగా ఉన్నతులు చేసే కార్యక్రమం. ఇట్లాంటి వాటిలో మనం పాలిభాగస్తులు ఎప్పుడూ అవ్వాలి. నేను ఇంతవరకు సంఘం విషయంలో వెలితి కలిగి ఉన్న విషయం ఏంటంటే, చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా, అన్నా మనం ఈ కార్యక్రమాన్ని ఒకటి చేద్దాం, స్వార్థ సేవలు ప్రత్యేకమైనటువంటి బైబిల్ కార్యక్రమాలను ఏర్పాటు చేద్దాం, సెమినార్స్ ఏర్పాటు చేద్దాం అన్నో కానీ, గాస్పల్ మీటింగ్స్ ఏర్పాటు చేద్దాం అని కానీ ఒక్కరు కూడా ముందుకు రాలే. వచ్చారో లేదో ఏంటో మీకు తెలుసు, అవునా కాదా? మీరు చెప్పండి. కాబట్టి విశ్వాస గృహమునకు చేరిన వాడి మేలు చేసేవాళ్ళమా కాదా? చేసేవాళ్ళమైతే ఎలా ఉన్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక రెండవ విషయం ఏంటంటే, మన విశ్వాస గృహంలో చేరిన వాళ్ళలోనే పేదలు ఉండొచ్చు. చాలా తక్కువ మందే ఉంటారు. వాళ్ళ ఎడల ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే, ఒక భరోసా ఇవ్వగలగాలి. నేను ఎప్పుడు నా కళ అదే, పైన దేవుడు ఉన్నాడు, కింద సంఘం ఉంది ఆత్మీయ రూపంలో, నాకేం కోదవా అనేటువంటి పరిస్థితుల్లో ఉండాలి అనుకోండి. విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎలా ఉండాలి అని అంటే ఒక మాట చెప్తున్నాడు దేవుడు. చూద్దాం దాన్ని. ఏమండి?
నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఘటన ఉంది. అది మీకు ఎప్పుడూ చూడని, ఎప్పుడూ ఆలోచించినటువంటి విషయం అది. అపోస్తలుల కార్యములు చూద్దాం. ముందుగా అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 17వ వచనం. కొన్ని సంవత్సరములైన తర్వాత నేను అంటే ఎవరైనా, నేనంటే ఎవరండి? పౌలు గారిది ఇది సందర్భం. పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను నా స్వజనులకు దాన ద్రవ్యములను కానుకలను అప్పగించుటకు వచ్చి తిని. ఇంతకు పౌలు గారు ఏం చేస్తున్నారు? ఏం పని చేస్తున్నారండి? తెలుసు కదా మీకు. సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన కలెక్టర్ గారు, ఆయన గ్రూప్ 1 ఆఫీసర్, ఆయన ముఖ్యమంత్రి. అదే కదా ఆయన చేసే పని. ఏం పని చేస్తున్నాడు ఆయన? డేరాలు కొట్టాడికి ఎంత వస్తుంది? ఎంత వస్తుందండి? ₹1 ఆదాయం వస్తుంది నెలకి. అట్లాంటోడు ఏం చేశాడట? ఆయనకు కొన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది తెలుసండి? అంత పోగవ్వాలంటే అలాంటోడికి అంత టైం పట్టింది. అయినా ఆయన ఏం చేస్తున్నాడట? స్వజనులకు దాన ద్రవ్యాలు కానుకలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడట. ఎందుకు అంటే దేవుడు ఇచ్చేవాడు, దేవుని పిల్లల్లో కూడా ఆ గుణం ఉండాలి. ఇక మనం ఇంకా ముందుకు సాగుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి చూద్దాం. 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడెన్నో తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను అంటే మన సొంతోల్లో ముందు చూడాలి. గుర్తుపెట్టుకుని అదే చెప్పేది దేవుడు. విశ్వాస గృహమునకు చేరిన వారిని అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ సంస్కరించేసి ఎవరిలో ఏ ప్రాబ్లం లేదు, ఏ చీకు లేదు, ఏ చింత లేదు, ఏ సమస్య లేదు అనుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఇతరుల విషయం ఆలోచన చేయాలి. అదేనా దేవుడు చెప్పింది కదా? అదే కదా? రైట్. ఏమంటున్నాడు చదువుదాం. సహోదరుడైనో సహోదరి అయినో దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడెన్నో శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? ఆ స్థితిలో ఎవరైతే ఉన్నారో, నేను అందుకే ఒక కార్యక్రమం సంఘంలో ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఆలోచన చేయండి. మంచిగా ఉంటే వెంటనే ఇంప్లిమెంట్ చేద్దాం. మీ ఇంట్లో ఉపయోగం లేకుండా, అంటే బాగా వర్క్ చేస్తున్నాయి వస్తువులు, కానీ మీరు వాడట్లా, ఊరికి బడున్నాయి, అట్లా పడి తుప్పుబట్టిపోయి పాతినప సామాన్లకు అమ్మేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అది కూడా లేనివాడు కొంతమంది ఉండొచ్చు. ఉదాహరణకి కొందరు ఇళ్లలో 2 మిక్సీలు ఉండొచ్చు, 2 గ్రైండర్లు ఉండొచ్చు, ఇంకా చెప్పాలంటే ఎక్కువ బట్టలు ఉండొచ్చు. మీరు ఎప్పుడు అవన్నీ కట్టలేరు, కొన్ని పట్టి ఉండవు. కానీ అవి కూడా లేనటువంటి వారు కొంతమంది ఉండొచ్చు సంఘంలో. మన సంఘంలో అయిపోయారు అనుకో, నెక్స్ట్ ఏం చేయాలి? మనకు నెలవైనటువంటి ఆత్మీయులు ఉంటారు సంఘాలు, మిగతా వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళకి ఏం చేయగలగాలంటే ఆదివారం వచ్చేటప్పుడే ఇది మాకు ఉపయోగంలో లేదు, సంఘంలో ఎవరైనా సరే ఇక్కడ పెట్టిపోతాం పలానా ప్లేస్లో, అవసరమైన వాళ్ళు తీసుకెళ్ళండి. అది మీరు ఎవరు తీసుకుంటున్నారో చూడాల్సిన పని లేదు, తీసుకుంటున్న వాళ్ళు ఇచ్చేవాళ్ళు చూడాలన్నటువంటి ఆలోచన చేయాల్సిన పని లేదు. అది అక్కర్లేదు. ఉండిపోయాయి, నిలిచిపోయాయి అంటే వాటిని ఏం చేయాలి? అవసరమైన వాళ్ళు పట్టుకెళ్ళండి. ఇదేదో బాగుందని ఉన్నోళ్ళు కూడా తీసుకెళ్ళిపోయే పరిస్థితులు ఉండకూడదు. అట్ట పెట్టిన తర్వాత ఇది జరిగే సమస్య అదే. అది చాలా మంచిది ప్రియులారా. మొన్న అన్న వచ్చినప్పుడు చెప్పాడు మోజేస్ రగన్న, మీకు అది చాలామంది గుర్తుందో లేదో తెలియదు. తేనెటిగ్గట 2 కడుపులు ఉంటాయట, విన్నారా? 2 పొట్టలు ఉంటాయట దానికి. ఒక పొట్టలో ఉండేది ఇంకొకరు పంచడానికి, ఒక పొట్ట తన కోసం.
మనకు 2 పొట్లున్నా 3 పొట్లున్నా అన్నీ మన పొట్లోనే ఉండాలనుకుంటాం. అది దేవుని బిడ్డల లక్షణం కాదు. 1 యోహాను పత్రిక చూద్దాం ఆఖరిగా 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్టబద్దులమే ఉన్నాం. ఈ మాట అందరికీ తెలుసు, కానీ ఎక్కడ దెబ్బతింటామో చూడండి. కింద వచ్చిన చదువుదాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడవయ్యుండి, ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న, ఇక్కడ ఆగుదాం కాసేపు, ఇక్కడ ఆగుదాం. ఈ లోకపు జీవనోపాధి మాకు లేదు అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి ఒకసారి. ఈ లోకపు జీవనోపాధి మాకేదీ లేదు అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరికి ఉందా? ఈ లోకపు జీవనోపాధి అంటే మీరు సంపాదించగలిగిన స్థితి, సంపాదిస్తున్నారు, కూలో నాలో, ప్రభుత్వం ప్రైవేటు ఏదో ఒకటి. అందరికీ ఏముంది? జీవనోపాధి ఉంది. ఉన్నోళ్ళు ఏం చేయాలట? ఎవరికి? తన సహోదరుడికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువల్లనే మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయం ఏ ఏ విషయాల్లో మన యందు దోషారోపణ చేయనో ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాం అన్నాడు. కాబట్టి కొంతమందికి వ్యక్తిగత జీవితం బాగుంటుంది, దేవుడి సేవ కూడా అద్భుతంగా చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు ఎవరి దగ్గర తీసుకోరు, ఎవరికి ఇవ్వరు. కొంతమంది అటు సేవకులు నేను చూస్తూ ఉన్నా. ఒక సేవకుడు హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన వాళ్ళ ఆవిడ ఇద్దరు జీతం చెప్తే మీకు బహుశా బహుగా ఆశ్చర్యపడవచ్చు. జస్ట్ 3 లక్షలు, ఇద్దరి నెల జీతం 3 లక్షల రూపాయలు మాత్రమే. ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా ఆయన ఒక్కరి దగ్గర పైసా తీసుకోడు. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ఎవడికి పైసా ఇవ్వడం అని. అంటే ఇది ఎలాంటిదంటే, నా పాలసీ చాలా డిఫరెంట్ బ్రదర్. ఏంటి ఆ పాలసీ అంటే, నేను ఎవరి దగ్గర తీసుకోను అంటే, పర్లేదు అబ్బా చాలా గొప్పడు అనుకున్నాను. నెక్స్ట్ బాంబు పిలిచాడు, నేను ఎవరికి ఇవ్వను. కొంచెముగా విత్తేవాడు కొద్దిగా పంటకు వస్తాడట, ఎక్కువ విత్తేవాడు ఎక్కువ పంటకు వస్తాడట. ఇప్పుడు అస్సలు ఎత్తునోడు సంగతి ఏంటి? వాడు అసలు మొలకే ఎత్తడు, లోపల సమాధి. అంతేనా? ఆలోచన. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే పిల్లరా, యోగ్యత. ఎక్కడ మనం పెట్టుబడి పెట్టడం గొప్పది అని చాలామంది డబ్బున్నప్పుడు ఎక్కడ పెట్టుబడి పెడితే సెక్యూరిటీ అంటే ఒక్కటే, దేవుడి సేవలు పెట్టాలి. సో మనం అంతంత మాత్రం ఉంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అంటే ఇంకా అంతా మనమే సరైనటువంటి రీతిలో సెట్ అవుతూ పోతే ఎన్ని చేయొచ్చు? ఆలోచించండి పిల్లలు. కాబట్టి భారభరితమైనటువంటి సేవ, రోజు మనం రికార్డింగ్ చేసినటువంటి విషయాలన్నీ కూడా ఎక్కడికక్కడ వదిలేయకుండా రికార్డింగ్ చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టి ఎందుకు చేస్తున్నాం? విశ్వాస గృహమునకు చేరిన వాళ్ళకి సపోర్ట్ చేయటం. అది ఎంతోమంది సేవకులు చూసి సందేశాలన్నీ కాస్తున్నారట. ఎంత భాగ్యం అది, ఎంత భాగ్యం. నేను అందుకే చెప్తున్నా మీకు అందరికీ ఏమనంటే, నేను ఎలాగైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నానో మీరు కూడా భారం కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు గణేష్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి తనకు దేవుడిచ్చినటువంటి తలాంతులు ఏం చేస్తున్నాడంటే అనేకులకు పంచుతున్నాడు. ఏమో ఎవరి ద్వారా ఎవరు దేవుడి వైపు తిప్పబడతారో తెలియదు కదా మనకి. అందుకే మీరు ఎదగండి, చెయ్యండి కార్యక్రమాలు. అయితే సమాధానకరంగా చేయండి, అది చాలా ముఖ్యమైనది. కనుక ప్రియులారా, 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లని, బలహీనతల్ని లేదా పాపాలని క్రమక్రమంగా తొలగించుకుంటూ, వాటిని పాతేస్తూ చంపేసుకుంటూ భక్తిలో మంచి సాక్ష్యపు జీవితంతో దిశగా ఎదగాలి. రెండవది, దేవుడి సేవలో మనగా కాడన్నా ఎత్తుకోగలగాలి, లేదు సహకారులుగానైనా ఉండాలి. మూడవది, దాతృత్వం చాలా ప్రాముఖ్యమైనది. అంటే సహకారం అందించేది సంఘం కొరకు, అది సంఘ కార్యక్రమాలు నడుచుట కొరకు. దీంతో పాటు ముఖ్యంగా
స్పెషల్ కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. దాంట్లో ఒక విశ్వాసి ఆత్మీయంగా బలపడడానికి కార్యక్రమాలు స్పెషల్గా మనం ఏర్పాటు చేసుకోవాలి. దానిలో మనం పాత్ర ఉండాలి. అట్లాగే పేదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉండాలి. ఒకడు సంఘాన్ని ప్రేమించో లేకపోతే ధైర్యంతోనో మన దగ్గరికి ఎలా రాగలడు? ఏం చూసి రాగలడు? ఒక ఉద్యోగం కోసం ఎందుకు ప్రాకులాడతారో తెలుసా ఎవరైనా? మీకు హెల్త్ బాగాలేకపోతే ఈహెచ్ఎస్ స్కీమ్ ఉంది. ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. మీరేం భయపడకండి. ఆరోగ్యాన్ని సమస్య ఉందా మేము చూసుకుంటాం అన్నటువంటి భరోసా వల్ల ఉంది. ఏదైనా రిస్క్ వచ్చిందా దాని తర్వాత చాలా మీకు ఉంటుందని, దానికంటే గొప్ప భరోసా సంఘం ఇవ్వగలగాలి ఎలాంటోడికైనా. ఒకటే నిశ్చింతగా ఉండాలి సంఘంలోకి వచ్చినోడు. దీనికోసం మనం ఏం చేద్దాం. అప్పుడు నాకే చింత ఉంది బ్రదర్, వేరే వాళ్ళ చింత నేనేమి తీరుతును అని అనుకోకండి. ఎదగాలి. ఇవి ప్రాముఖ్యమైన 3 విషయాలు. వీటి ముఖ్యంగా ఫోకస్ చేసి 3 పాయింట్స్ని మీరు ఏం చేస్తారనేది నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు మరొకసారి మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లిస్తున్నాను. దేవా నాన్న, నూతన సంవత్సర తీర్మానాలు వాక్యానుసారంగా ఎలా తీసుకోవాలో నాయన మాకు నేర్పించి ఉన్నారు. ఎందరో మా అందరి జీవితాల్లోనైనా ఏవో కొన్ని బలహీనతలు మమ్మల్ని ఎప్పుడూ కలచివేస్తూనే ఉన్నాయి. ఎంత తీసేసుకోవాలని చూసినా వాటి విషయంలో కవ్వింపుకు లోనవుతున్నాము తప్ప కట్టడి చేయలేకపోతున్నాం. తండ్రి దేవా, మమ్మల్ని బలపరచండి. మా బలహీనతలను, మా రహస్య పాపంలో మీరు బాహాటంగా ఎరిగినవారు తండ్రి. వాటన్నిటి విషయంలో చక్కని నిబంధన చేసుకుని ఇక మీదటి నుంచైనా తండ్రి వాటి నుంచి బయటపడు భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాం. అలాగే నాయనా, మీ సేవ విషయంలో నాయన మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగాలి. ఎందుకంటే దేశ సేవలో చనిపోయినప్పుడు వేరే స్వర్గం వస్తుంది అని చాలామంది చెప్పడం విన్నాం. కానీ స్వయంగా మీరే చెప్పారు తండ్రి, ప్రభువునందుండి చనిపోయిన వాళ్ళు ధన్యులని. నాయనా, తినని మార్గంలో, విశాల మార్గంలో కాళ్ళు చాచుకుని వాళ్ళు నిద్రపోతున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు అన్నట్టుగా ఆ భాగ్యం మా జీవితంలో వచ్చినట్టు మీ సేవ తుదముట్టించు పరిస్థితి మాకు అనుగ్రహించండి. సంఘంలో ఇచ్చే తండ్రికి బిడ్డలంగా మేము ఉన్నాం, మీకు బిడ్డలంగా ఉన్నాం నాయన. మరి మేము కూడా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల వారు ఆత్మీయంగా ఎదుగుట కొరకు తండ్రి, అలాగే భౌతికంగా ఎదుగుట కొరకు తప్పనిసరిగా మా వంతు మేమందరమును కూడా తండ్రి బాధ్యతను నెరవేర్చుకున్నట్లు కృప ఇచ్చేయండి. ఉన్నతంగా జరిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.